అందరూ కొంచెం ఓర్పుగా ఉండండి. మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయానికి వద్దాం. ఇన్నాళ్ళు ఓర్పుగానే ఉన్నాం. మీరే నిర్ణయం తీసుకున్నందువల్ల ఈ రోజు మేము పోరాడుతున్నాం. కొన్ని విషయాలు పోరాడితేనే సాల్వ్ అవుతాయంటే పోరాడాల్సిందే, నేను కాదన్ను. కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోరాడాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆదివారం నాడు ఇలా పోరాడుతున్నాం. మీ సమస్య ఏంటి? సార్, మా కాలేజ్ పక్కనున్న ఈ వైన్ షాప్ ని వేరే చోటుకి మార్చాలి సార్. తాగుబోతులు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసి కమెంట్స్ కొట్టడం మేము సహించాం. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం, ఏం జరగలేదు. ఈ రోజు ఏదో ఒకటి తేలితే గానీ ఇక్కడి నుంచి వెళ్ళం సార్. మేము తగలెట్టుకుంటేనే మీరు నిర్ణయం తీసుకుంటారంటే దానికి రెడీగా ఉన్నాం. ఎవరా తగలబెట్టుకుంటానని చెప్పింది? నేనే సార్. నువ్వా రా. తగలబెట్టుకోవాల్సింది నిన్ను కాదు, ఈ బార్ ని, షాప్ ని. వెరీ నైస్. అదే తాను చెప్తాను కదా, ఇంక వెళ్ళి మీ పనులు చూసుకోండి. అందరికీ అర్థమైందిగా? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి అయ్యా. హలో, కంట్రోల్ రూమ్ ఇక్కడ బాగా. నువ్వు పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నావా లేక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసావా? కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి బార్ని ధ్వంసం చేశారు. నువ్వు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళావా? నలుగురిని పట్టుకొని బుద్దుకుంటే అక్కడ ఎవ్వడం మిగలకుండా పారిపోయేవాళ్ళు. లాఠీ చార్జ్ చేయగానే పారిపోవడానికి ఆ గుంపు 250 రూపాయలకి, క్వార్టర్కి, బిర్యానీకి రాజకీయ నాయకులు పోగు చేసే గుంపు కాదు సార్. స్టూడెంట్స్ వాళ్ళు పారిపోరు సార్. వాళ్ళు పబ్లిక్ కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సెలవు రోజు పోరాటం చేశారు సార్. వాళ్ళలో ఫ్యూచర్ IAS ఉండొచ్చు, IPS ఉండొచ్చు, అంతెందుకు మన రాష్ట్రానికి కాబోయే మంత్రి కూడా ఉండొచ్చు. స్టూడెంట్స్ చేసిన తప్పు తగలెట్టుకుని చావంటాడు, వదిలేయాల్సింది. చట్ట ప్రకారం ఆత్మాహుతి తప్పు, అందుకే అడ్డుకున్నాను. కొత్త యూనిఫామ్ కదా, ఎవరో ఏంటో తెలియకుండా ఓవర్ గా రెచ్చిపోతున్నాడు. ఫ్లవరింగ్ బ్లూమ్ పాయింట్ పట్టాడు చూసావా? ఇప్పుడే ఉంటావరా? ఉండు నాన్న, వాడు మాట్లాడనివ్వట్లేదు, నువ్వు విన్నవట్లేదు. ఏమంటాడో చూద్దాం. రే సుభాష్, ఎవరు కరెక్టో నువ్వే చెప్పరా. ఆల్రెడీ అక్కడ నలుగురు తెలివైనోళ్ళు, ఇక్కడ మీరిద్దరూ ఉన్నారుగా. మీరే ఈ దేశానికి మంచేదో చెడేదో డిసైడ్ చేయండి. బాబా హాయ్ బంగారం, ఎలా ఉంది? సూపర్ రా. ఓయ్ అను తల్లి, ఏమైందిరా నీకు? మ్యూజిక్ టీచర్ క్లాస్కి రావద్దు అని చెప్పారు. ఏ 3 days నుంచి నేను వెళ్ళలేదు. ఎందుకురా? వెళ్ళాలనిపించలేదు, వెళ్ళలేదు. నా చిట్టి తల్లిరా నువ్వు. నువ్విలా అంటున్నావు. మిస్ గెట్ అవుట్ అని నన్ను బయటికి వెళ్ళిపోమంది. నేనున్నాను కదా, రేపే మ్యూజిక్ క్లాస్ కి వెళ్తున్నావు, టీచర్ ని కలుస్తున్నావు, పాడుతున్నావు. Yes. జాగ్రత్త. దోశ దోశ దోశ. నానా, నెయ్యి వాసన అదిరిపోతుంది. అవునరా, ఒకే ఇల్లు ఒకే కుటుంబం, కానీ ఎంత పార్షియాలిటీ చూసావా? పిల్లలో మీరు ఒకటా? 6 అడుగులు 80 కిలోలు. వాడికి పిల్లాడా? అవునరా, పెళ్లి అనే స్టేటస్ వచ్చేంత వరకు వాడు ఇంట్లో ఒక పిల్లాడే. ఊరికే వాక్కమ్మా, పెళ్లి కూడా ఓ స్టేటస్ అనా? ఎస్ బ్రో. ఇప్పుడు మనం బాగా సంపాదించి ఇల్లు కట్టి కార్ కొనుక్కుంటే అదొక స్టేటస్. మనం బాగా చదువుకొని డిగ్రీ సంపాదించి మన పేరు పక్కన దాన్ని పెట్టుకుంటే అదొక స్టేటస్. ఇవన్నీ మన సొంతం. తాళి కట్టి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మనం తనకి సొంతం. అప్పుడు చిన్నపిల్లలా ఉండలేం కదా. లాజిక్ అదిరిందిరా. మన అనిత చాలా అదృష్టవంతురాలు. ఏ, నువ్వు అదృష్టవంతురాలు కాదా? ఎవరు? నేనా? నా దగ్గరున్న నగలన్నీ మీకు ఇచ్చాను. నువ్వు తాకట్టు పెట్టావు. నేనిచ్చాను. నువ్వు తాకట్టు పెట్టావు. ఎవరు అదృష్టం? నువ్వా వదినా? వదిలేయండి. ఇవాళ నువ్వు అనుష, నువ్వు వినుష. ఓకే ఓకే. ఎస్. గుడ్ మార్నింగ్ టీచర్. దిస్ గర్ల్ యాక్చువల్లీ. ఇలా చూడండి, తనని మళ్ళీ క్లాస్ లో జాయిన్ చేసే ఉద్దేశం ఉంటే మర్చిపోండి. బట్ వాట్ ఆర్ రూట్ గర్ల్. నువ్వెందుకు మ్యూజిక్ క్లాస్ కి రాలేదని అడిగితే రావాలనిపించలేదు, అందుకే రాలేదని పొగరుగా సమాధానం చెప్తోంది. అయ్యో టీచర్, యు ఆర్ టోటలీ మిస్టేకన్. అలా రూట్ గా సమాధానం చెప్పింది తను కాదు, తన సిస్టర్ అనూష. ఎవరు? అదిగో అటు చూడండి. హాయ్ టీచర్. ఓ ట్విన్సా? ఐ సీ. అవును. నువ్వు మీ అక్కలాగా రూట్ గర్ల్ కాదు కదా? నో నో మ్యామ్, ఐ యామ్ ఎ గుడ్ గర్ల్. వెరీ గుడ్ గర్ల్.
రా. బాబా బ్యాడ్ బాయ్. తాతయ్యకి మాత్రం చెప్పకూడదు, ఓకే? ఓకే. ఎవరో చూడన్నా. సార్ ఆల్కహాల్ కాలింగ్ అని వస్తుంది సార్. పర్లేదు, కట్ చేయనా, నేను తర్వాత మాట్లాడుకుంటా. ఆల్కహాల్ సేవ్ చేశారేంటి సార్? మీకు ఆల్కహాల్ కి అస్సలు సెట్ అవ్వదు కదా. ఏం లేదన్నా, అందరూ ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతారు కదా. కరెక్టే. నేను ఎవరికి అడిక్ట్ అయ్యానో వాళ్ళ పేరు ఆల్కహాల్ అని సేవ్ చేసి పెట్టాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అవునా సార్? అయితే పక్క కాపండి, మాట్లాడి వెళ్దాం. మళ్ళీ కాల్ చేస్తారేమో. తను అలా చేయదన్నా. ఒకవేళ తను కాల్ చేసినప్పుడు నేను తీయలేదంటే నేను మళ్ళీ కాల్ చేసేంత వరకు తను నన్ను డిస్టర్బ్ చేయదు. ఒక అండర్స్టాండింగ్. పర్వాలేదు సార్. అదే నా పెళ్ళాం అయితే ఒక్కసారి ఫోన్ చేసి నేను తీయలేదనుకోండి, ఎందుకు ఫోన్ తీయలేదని అడగడం కోసమే 5 సార్లు చేసి దొబ్బేస్తుంది సార్. సార్. ఏంటి సుభాష్, నిన్న నేను లేనప్పుడు పరమేష్ బార్నే నువ్వు లేపేసినట్టున్నావు? ఊరుకోనుంటే స్టూడెంట్స్ పరమేశ్వనే లేపేసేవాళ్ళు సార్. రండి సార్, ఏంటి విషయం? సార్ మా బ్రౌనీ కనిపించడం లేదు. బ్రౌనీ ఎవరు? చౌచౌ అనే కాస్ట్లీ బ్రీడ్ సార్. సరే, మేమేం చేయాలి? దాన్ని మనుషుల్ని పెట్టి కిడ్నాప్ చేయించుంటారని మా మేడం అనుమానిస్తున్నారు. మా లాయర్ కూడా కంప్లైంట్ రాసిచ్చారు సార్. ఓకే, మేము కుక్కల్లా తిరిగి మీ కుక్కను కనిపెట్టిస్తాం. బయలుదేరండి. అది కాదు సార్, అది మిస్ అయ్యి ఒక రాత్రి అవుతుంది. అది వేరే జాతి కుక్కతోటి కలిసిపోతుంది అన్నట్టు భయంగా ఉంది. అదా సంగతి. సార్, ఎస్, కుక్కల్లో కూడా జాతులు కలవకూడదనే మీ ఉద్దేశం. నిజమైన ఇండియన్ మీరే సార్. మీకు ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. చూడు మొహం. మీరు బయలుదేరండి సార్, మీకు దండం. రే, హాయ్ అక్క. హాయ్ సుభాష్. అనిత రెడీ అవుతోంది. డిన్నర్ కి బయటకు వెళ్తున్నట్టుగా చెప్పింది. ఎస్ అక్క. ప్లీజ్ సిట్. ఓకే. హాయ్ రా. హాయ్. ఆ పెయింటింగ్ సీనే కదా నేను 4 సార్లు చూశాను. తను రెడీ అవడానికి ఎంతసేపు పట్టదే? ఏంటో పైకెళ్ళి చూడు. పో చదువుకోపరా. అంకుల్. పెంకుల్. ఏంటి రెప్పార్పకుండా చూస్తున్నావు? అంత అందంగా ఉందానా? ఏంటి ఇది? స్కూల్ యూనిఫామ్ లో ఇద్దరం ఒకే డ్రెస్ వేసుకున్నాం. నాకేం తెలుసు నువ్వు బ్లూ డెనిమ్ వేసుకొస్తావని. దయచేసి మార్చుకో. పో. ఉండొస్తా. ఇన్నేళ్లుగా లవ్ చేసుకుంటున్నావు. ఎప్పుడు చిన్న ఛాన్స్ దొరికినా అప్పుడంతా గిల్మా చేసేస్తున్నావు. నీకు బోర్ కొట్టట్లేదా? ఒక విషయం తెలుసుకో, ఈ సంవత్సరం మనకి పెళ్ళైతే 15 ఏళ్ల తర్వాత నువ్వు 2-3 పిల్లల్ని గానీ లావుగా ఆంటీ అయిపోతావు. అప్పుడు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను నీతో గిల్మా చేయలేదు అనుకో. ఒకటి, నాకు నీ మీద లవ్ లేదని అర్థం. లేదంటే నేను ఇంకెవరితో అయినా అఫైర్ లో ఉన్నానని అర్థం. రియల్ లవ్ కి గిల్మా చాలా ముఖ్యం. కొంచెం వెయిట్ చేయండి. అదేనా మీ బండి? కొంచెం వెయిట్ చేయండి. మీ లైసెన్స్ ఇవ్వండి. లైసెన్స్ ఎక్కడ? ఇల్లు పక్కనే సార్. సి బుక్ లైసెన్స్ ఉన్నాయి సార్, మర్చిపోయాను. ఇంట్లో ఎవరైనా ఉంటే తీసుకురమానండి, లేదంటే బండి ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళి తీసుకురండి. ఏంట్రా చెయ్యి దొరద పుడుతుంది అనుకున్నాను. రా 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 రా. పోరా, సైడ్ కాపు. ఓ ఏంటి బ్రూస్లీలా కాలు ఎత్తుకున్నాడు? వీడు ఓదక్కర్లేదు. అవును సార్, ఒక ఫుల్ తాగినా స్టడీగా ఉంటాను సార్, కానీ ఇప్పటికి ఆఫ్ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి తోలితే ఫైన్ ఎంతో తెలుసా? గవర్నమెంట్ అంటే 3000 సార్. కరెక్ట్. డిపార్ట్మెంట్ అంటే 500 సార్. మంచి లాజికే పట్టాడు. ఇప్పుడు చూడు, ఏదిరా హెల్మెట్? హెల్మెట్ లేదుగా. మరి సి బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్? బండిగా నాకా?
ఇప్పుడు నీ దగ్గర ఏముందిరా నాకు కదరా స్టేషన్ లో ఇవ్వాలి తీ. ఏయ్, ఎక్కడ వెతుకుతున్నావురా? దొరికింది. హాఫ్ అన్నాను సార్, 90 ఉంది. ఏయ్, పోలీసు వాడు ముందే. సార్ మేము ఎంత కొట్టినా మీకు ఫిక్స్డ్ అమౌంటే కదా సార్. 100 కొట్టి బడి తీసుకుపో. ఓ, అత్యవసర సేవకు 100 కొట్టండి అంటారు, అది ఇదేనా సార్? విండో, ఓకే ఓకే